మానవుల మధ్య సంచరించే సజీవుడైన దేవుడు. మానవుల మధ్య సంచరించే సజీవుడైన దేవుడు. బైబిల్లో 5 విధాలుగా దేవుడు సంచరించినట్టుగా చూడగలం. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో, దేవుడైన యెహోవా ఆయన తోట మధ్యలో సంచరించుచుండెను అని బైబిల్లో మనము చూడగలము. ఆదాము అతని భార్య దేవుడు తినవద్దన్న పండును వారు తిన్నారు. దేవుని ఆజ్ఞను, దేవుని మాటను అతిక్రమించారు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, ఆదామా ఆదామా నీవెక్కడ ఉన్నావు అని ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి ఆదాము అతని భార్యను దేవుడు ఆయన తన మెల్లని స్వరముతో పిలిచాడు. కాబట్టి తోట మధ్యలో ఆయన సంచరించే దేవుడు. ఆ తోట ఏదనగా సంఘం. కాబట్టి నా ద్రాక్ష తోటలో వెళ్ళి మీరు పనిచేయుడి. అందుకే ఒక మనిషిని మరి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి దేవుడు నాటాడు అని లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చదవగలం. కాబట్టి తోట సంఘానికి సాదృశ్యం. ప్రియమైన దేవుని ప్రజలారా, తోటకు తోటమాలి ఉంటాడు. తోటకు నీరును ఏర్పాటు చేస్తారు. తోటకు ఎరువు వేస్తారు తోటమాలి. తోటకు కాపుదల ఉంటుంది. తోటకు కలుపు మొక్కలు వస్తే దానిని తీయడానికి పనివారు ఉంటారు. అడవికి తోటకి చాలా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి దేవుడైన యెహోవా తోట వేసి తోటలో నరుని ఉంచాడు. అయితే తోట చెట్ల మధ్య ఆయన జీవవృక్షమును, ఆయన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును ఆయన మొలిపించాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నీవు ఈ చెట్ల ఫలములో దేనినైనను నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే ఈ తోట చెట్ల మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని దేవుడు చెప్పాడు. ఇక్కడ తినడం ద్వారా కాదు, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను, దేవుని స్వరాన్ని ఆదాము అతని భార్య మీరి దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించారు. అందుకే దేవుడే వారిని వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన తోటలో సంచరించే దేవుడు. ఎందుకనగా ఆదాము అతని భార్య పాపములో పడిపోయాడు. మోసకుడైన, మోసమునకు జనకుడైన అపవాది పన్నిన ఉచ్చులో వారు పడిపోయారు. కాబట్టి దేవునికి అన్నీ కూడా తెలుసు. అందుకే దేవుడు వారిని వెతుక్కుంటూ ఆదామా నీవెక్కడ ఉన్నావు, నీవెక్కడ ఉన్నావు, ఇదిగో ప్రభువా నీ స్వరమును విన్నప్పుడు నేను దిగంబరినిగా దాగుకుంటిని, భయపడి దాగుకుంటిని అన్నాడు. కాబట్టి తోట చెట్ల మధ్య దాగుకున్న ఆదాము అవ్వను చూచిన కన్నులు. రెండవదిగా అంజూరపు చెట్టు క్రింద ఉన్న నతనీయేలును చూచిన కన్నులు. మూడవదిగా
మేడు చెట్టు ఎక్కి యేసు కోసం నిరీక్షిస్తూ ఉన్న ఆ జక్కయ్య ఆ మేడు చెట్టు మీద ఉన్నప్పుడు యేసు ఆ చోటికి వచ్చి ఆ మేడు చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూచిన కన్ను. జక్కయ్యను చూచిన కన్ను. కాబట్టి తోట చెట్ల మధ్య, రెండవదిగా అంజూరపు చెట్టు క్రింద, మూడవదిగా మేడు చెట్టు మీద ఉన్న ఆయన మానవులను చూచే దేవుడు. కాబట్టి యెహోవా కన్నులు భూమి అందంతటా సంచారము చేయుచున్నారు. కాబట్టి సజీవుడైన దేవుడు మానవాళిని ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. మన ప్రథమ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వ పాపంలో పడ్డారు. దేవుడికి సమస్తము ఎరుక. కాబట్టి వారిని రక్షించటానికి కొరకై, వారిని పాపము నుంచి విమోచించటానికి కొరకై ఆయనే ఏదైనా తోటలోకి ఆయన వచ్చి సంచరించి ఆదామును పిలిచాడు. ఆదామా, నీవెక్కడ ఉన్నావు? కాబట్టి దేవుని పిలుపు ప్రేమ కలిగిన పిలుపు, దేవుని పిలుపు అది ఎంతో దయగలిగిన పిలుపు, దేవుని పిలుపు కనికరము కలిగిన పిలుపు. ఇది మొదటిదిగా చూస్తాం. రెండవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనములో ఈ మాటలు చూడగలం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం మరి 5, 6 వచనాలు చదువుకుంటే, అప్పుడు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాస మునకై ఒక ఆలయమును మరి కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను మరి ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇశ్రాయేలీల మరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు రాణులతో ఆలయము మరి కట్టించుటకు నా జనులను చేయవలసినదని నేను ఆజ్ఞాపించిన ఆ యొక్క ఇజ్రాయేలీలు న్యాయాధిపతులలో ఎవరితో నేనొక మాట అయినను పలికి తినా. కాబట్టి మందసము డేరాలో ఉన్నది. దావీదు దేవదారు రాణులతో కట్టబడిన అంతఃపురములో ఉన్నాడు. ఆయన ఒకానొక రోజు రాత్రి ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి దేవుని మందిరాన్ని కట్టించాలని దావీదు ఆశపడ్డాడు. అయితే నాతాను ప్రవక్తకు దేవుడు తన వాక్కును పంపి, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఈ మాటలు పలుకు, ఈ ప్రవచనాన్ని పలుకము. నా కొరకు దావీదు దేవుడు ఆలయము కట్టాలని ఆయన కోరుకోలేదు. అయితే అది నీవు కట్టించలేదు. ఎందుకనగా నేను ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలను వెలుపలికి రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను ఈ యొక్క ఇశ్రాయేలీల మధ్యను సంచరించిన కాలమంతయు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలతో ఆయన అరణ్యములో ఆయన సంచరించారు. ఎందుకనగా ఆ ఇశ్రాయేలు అనేకులు కూడా వారు మానవ బలహీనతలతో, మానవ అవిధేయతలతో వారు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇశ్రాయేలీల మధ్య సంచరించిన కాలమంతయు నా కొరకు మందిరము కట్టించాలని నేను ఎప్పుడైనా నానా అని దేవుడు నాతాను ద్వారా దావీదుకు ఆ యొక్క వాక్కును పంపినట్టుగా చూడగలరు. కాబట్టి మన పితరులైన ఇశ్రాయేలీల వారి అరణ్య
ప్రయాణ జీవిత యాత్రలో దేవుడు వారితో సంచారం చేశాడు. కాబట్టి ఆయన సంచారము చేసే దేవుడు. పగలు మేఘ స్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో ఆయన వారికి ముందుగా ఉండి, వెనక ఉండి, వారికి పైగా ఉండి, వారి చుట్టూ ఉండి దేవుడు వారితో సంచరించాడు. ఇది రెండవదిగా. ఇక మూడవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండే. ఆయన సంచరించుచు ఎక్కడ? యెరికో పట్టణము ప్రవేశించి దాని గుండా పోవచ్చుండే. యెరికో శపించబడిన పట్టణం. యెహోషువ నాయకత్వంలో ఎవరైనా యెరికో పట్టణాన్ని, యెరికో యొక్క ఆ పట్టణంలో ఉన్న వాటిని కట్టించడానికి పూనుకుంటే వారు శాపగ్రస్తులు అవుతారు. తలుపును నిలిపితే, గడప ఆ యొక్క కమ్ములను నిలిపితే వారు చస్తారని దేవుడు యెహోషువ ద్వారా ఖండితంగా మాట్లాడించారు. కావున అటువంటి శపించబడిన ఈ భూలోకమని యెరికో ఆయన పట్టణములోకి సంచరించచ్చు. అందుకే లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించటానికి. 1 తిమోతి 1వ అధ్యాయం 15-16 వచనాలలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకం శపించబడినది. కాబట్టి శాపగ్రస్తమైన ఈ యెరికో పట్టణంలోనికి ఆయన జక్కయ్యను రక్షించటానికి ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య తన హృదయంలోకి ప్రభువుని ఆహ్వానించాడు. సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఈ భూలోకములో, ఈ పాపిష్టి లోకములో, ఈ శాపగ్రస్తమైన లోకములో ఆయన సంచరించే దేవుడు. ఎందుకనగా ఇంకా అనేకులు ఆయన దృష్టిలో జక్కయ్య లాంటి వారు అవినీతి పరులు, అన్యాయస్తులు, అనేకమైన మోసాలు చేసేవారు, పాపములో ఉండి దొర్లాడే వారిని ఆయన నేటికి కూడా వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సంచరించుచు నశించిన వారిని, పాపులను, రోగము వెలిగిన వారిని, పాపపు ఉచ్చులో పడి దాంట్లో నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్న వారిని వెలుపలికి రప్పించటానికి కొరకై ఆయన ఈ భూలోకములో ఇప్పుడు ఆయన సంచారము చేస్తూ ఉన్నారు. జక్కయ్య లాంటి వారిని, సమరయ స్త్రీ లాంటి వారిని, ఇంకా అనేకులైన పాపులను ఆయన పిలుస్తూ ఉన్నారు. ఇది మూడవదిగా. ఇక నాలుగవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 2వ తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉన్నను, వారు నా ప్రజలైందురు, నేను వారిలో నివసించి సంచరించును అంటారు. కాబట్టి గాడ్ ఈజ్ విత్ us. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు, 4 విధాలుగా మనలో. కాబట్టి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని 1 యోహాను పత్రికలో మనం చూడగలం, 4వ అధ్యాయం. కాబట్టి ఆయన మనలో నివసించడమే కాదు, ఆయన మనలను నడిపిస్తాడు. నా దేవుడు శ్రమలోనైనా, కష్టములోనైనా, బాధలోనైనా, కన్నీటిలోయలోనైనా ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన వారిలో నివసించి, అనగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని, దేవుడు యేసుక్రీస్తును మృతుల నుండి లేపాడని
హృదయంలో విశ్వసిస్తే అటువంటి వారు రక్షణ పొందుతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారెవరో వారు రక్షింపబడతారు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. ఈ రక్షణ అనుభవం నీకుందా? ఇంకా రక్షింపబడక ఒకవేళ నీవు ఇంకా లోకములో పాపంలో జీవిస్తూ ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ హృదయం అనే తలుపు తెరిచి యేసయ్య నా హృదయం అనే ఆ గృహములోకి రా ప్రభు అంటే ఆయన వస్తాడు, నీతో ఉంటాడు, నీలో నివాసము చేస్తాడు, నీతో ఆయన సంచారం చేస్తాడు. 4వదిగా మనం చూస్తాం. ఇక 5వదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఈ యొక్క విషయాలను చూడగలం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు. కాబట్టి పద్మసు ద్వీపంలో పరవాసి అయిన యోహానుకు దేవుడు ప్రత్యక్షమైంది. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ కూడా రాయమని దేవుడు శిష్యులలో అందరికంటే చిన్నవాడైన జబదయి కుమారుడైన ప్రియ శిష్యుడైన యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడైన యోహానుకు దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. 7 దీపస్తంభములు. ఆ దీపస్తంభములు ఎవరంటే విశ్వాసి, కుటుంబము, సంఘము. కాబట్టి ఆయన 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరించేదే, అనగా సంఘముల మధ్య సంచారము చేసేదే. కాబట్టి మన సంఘములో దేవుడు సంచారం చేయాలి. కాబట్టి ఆయన సంచారం చేసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. చెప్పు సంగతులు ఏమనగా ఇక 7 సంఘాలకు దేవుడు ఈ యొక్క మాటలు, హెచ్చరికలు, సరి చేసుకోవలసినవి, గద్దింపును, హెచ్చరికను విని మారు మనసు పొందవలసిన విధానాన్ని గురించి దేవుడు ఆయన స్పష్టంగా మాట్లాడేవారు. సో కాబట్టి ఆయన సంఘముల మధ్య, 2వదిగా కుటుంబముల మధ్య ఏలైనగా ఎక్కడ 2 3 నా నామమును కూడి ప్రార్థన చేస్తారు అక్కడ నేను వారి మధ్యన ఉంటానని సెలవిచ్చినది. కాబట్టి ఆయన సంఘముల మధ్య, ఆయన పేరిట, ఆయన నామములో ఎక్కడ 2 3 కూడి అక్కడ ప్రార్థన చేస్తే, ఆరాధిస్తే, వాక్యం వింటే అక్కడ ఆయన సంచారం చేస్తాడు. ఆయన మాట్లాడుతాడు, మనకు సందేశాన్ని, హెచ్చరికను, గద్దింపును, ప్రోత్సాహకాన్ని ఆయన ఇస్తాడు. రాత్రి సమయంలో ఆయన మన మధ్య సంచరించే సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి 1 దేవుడు తినవద్దన్న ఆ పండును తిని, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిని, దేవుని ఆజ్ఞను మీరి భయముతో, భీతితో దేవుడు ఏదైనా తోటకు వస్తే, తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరమును వింటే వారు భయపడి తోట చెట్ల మధ్యకు వెళ్ళి దాక్కున్నారు. కాబట్టి దుష్టులకు దావుకొనుటకు మరణాంధకారమైనను లేదని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఈ సమయంలో మనం ఎక్కడ పడిపోయాం, ఎక్కడ పతనము చెందాము, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నశించిన మానవాళిని, పడిపోయిన వారిని, జారిపోయిన వారిని, తొట్టిల్లిన వారిని, కూరుకుపోయిన వారిని ఆయన లేవడానికి, ఆయన నిలవబెట్టడానికి ఆయన సంచారం చేసేది.
రెండవదిగా ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ జీవితంలో 40 సంవత్సరాలు ఆయన వారితో సంచారం చేశారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, వారికి ముందు వెనక, వారి చుట్టూ, వారి పైన ఆయన వారికి అన్ని విధాలుగా తన డివైన్ ప్రొటెక్షన్ అనుగ్రహించి ఆయన నడిపిస్తూ వచ్చారు. కాబట్టి మన పూర్వీకులు, మన పితరులు ఇశ్రాయేలీయులను దేవుడు ఆయన నడిపించుకుంటూ వచ్చి 40 సంవత్సరాలు అరణ్యములు, ఆ మహా అరణ్యములు, ఎడారిలో తాపకరములైన సర్పాలు, విషపూరితమైన తేళ్లు, భయంకరమైన మహాయండలు తన ప్రజలతో ఆయన సంచారం చేశారు. వారికి కావలసిన అవసరాలు, అక్కరలన్నీ తీర్చారు. అయినప్పటికీ ఆయన మీద సనిగి, ఆయన మీద విసిగిపోయి, ఆయన మీద తిరుగుబాటు చేసి కొందరు ఆయనకి ఇష్టలుగా ఉండకపోయింది కనుక వారు అరణ్యములో సంహరింపబడి అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆయన మనతో వస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకు ఇష్టలుగా ఉండకపోతే మనం కూడా తీసివేయబడతాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. కాబట్టి దేవుడు మన నుంచి ఆయన ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాడు. మనం ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన నశించిన లోకానికి, ఈ యొక్క భూ సంబంధమైన శాపగ్రస్తమైన ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని, ప్రతి చివరిన ఉన్న మనిషిని, యూదులందరూ ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకున్నారు. కాబట్టి నశించిన మానవాళిని జక్కయ్యను పాపి అని అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అయ్యాడు. కానీ ప్రభువుకు అతడు కావాలి, ప్రభువుకు నీవు కావాలి, నువ్వే కావాలి. నీ దానాలు కాదు, నీ కానుకలు కాదు, నీవిచ్చే వస్తు వగైరాలు ఏవి కూడా అంతకంటే కాదు, నువ్వే కావాలి. కాబట్టి ఆయన యెరికో పట్టణంలో సంచరించు, ఈ ప్రపంచంలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి పాపిని వెదికి కనుగొని రక్షించే ప్రయత్నంలో ఆయన ఈ భూలోకమనే యెరికో పట్టణంలో సంచరిస్తున్నారు. నాలుగవదిగా ఆయన మన హృదయంలో సంచరించే దేవుడు. ఎందుకనగా విశ్వాసి మనసులో, విశ్వాసి హృదయంలో ఆయన నివాసం ఉండి సంచరించి ఆయన మనకు దేవుడుగా ఉంటాడు, మనం ఆయనకు ప్రజలై ఉంటాం. కాబట్టి ఆయన ప్రజలుగా ఈ లోకంలో ఆయన యొక్క ప్రతిబింబాన్ని మనము ప్రదర్శించటానికి దేవుడు మనల్ని ఉంచాడు, ఆయన ప్రతినిధులుగా ఉంచాడు. అందుకే వారు నా ప్రజలు ఇందురు, నేను వారికి దేవుడునై ఇందురు అని అంటాడు. ఇక చివరిదిగా ఆయన 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాలు. కాబట్టి దీపస్తంభం ఎందుకనగా అది బయట నుంచి వచ్చే వారందరికీ అది వెలుగునివ్వటానికి దీపస్తంభము మీద దేవుడు ఉంచాడు. కాబట్టి నీవు నీ సంఘములో ప్రకాశించుచున్నావా? కొడిగట్టిన దీపంలాగా ఉన్నావా? నూనె లేని దీపంగా ఉన్నావా? ఆరిపోయిన దీపంలాగా ఉన్నావా? కాబట్టి ఆరిపోయిన నా వెలుగు దీపం వెలిగించుమని ప్రేమ. కాబట్టి సంఘములో నీవు మండాలి, మండి బయట ఉన్న లోకానికి ప్రకాశతను, బయట ఉన్న లోకానికి వెచ్చనిదనాన్ని ఇవ్వాలి. కాబట్టి 7 దీపస్తంభముల మధ్య సంచారం చేసే, ఆయన నామమున కూడుకునే ప్రతి చోట ఆయన సంచారం చేసే దేవుడు. కాబట్టి మనలో, మనతో, మన మధ్య, మన పక్షంగా ఉండే దేవుడు మనకున్నాడన్న నిశ్చయితతో మనం సాగాలి. ఒకటి, ఆయన తోటలో సంచరించాలి. రెండవదిగా అరణ్యములో ఇశ్రాయేలీయులతో సంచరించాడు.
మూడవదిగా ఆయన యెరికో పట్టణంలో ఆయన సంచరించాడు జక్కయ్యను కనుగొని రక్షించటానికి. నాలుగవదిగా విశ్వాసి హృదయంలో ఆయన నివసించి సంచరిస్తాడు. ఐదవదిగా ఆయన సంఘాల మధ్య సంచారం చేసేది. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు మనం బ్రతుకుదాం. దేవుడు అటువంటి కృప దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.